గొప్ప సంకల్పంతో ఆమె ముందుకు వచ్చినటువంటి ప్రక్రియ ఇది. నిజానికి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తలేవు. ఈ తీరు ఆదివాసుల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి సందర్శించి వాళ్ళ బాధలు తెలుసుకోవాలని ఏ ఒక్క నాయకుడు ఆలోచించిన దాఖలాలు కనిపిస్తలేవు. కాబట్టి నేనన్నా వాళ్ళ అండన ఉంటాను, నేనన్నా వాళ్ళ హక్కును చేర్చుకుంటాను అనే ప్రయత్నంలో మొదటిసారిగా బాయిబట్ట ప్రోగ్రాం చేసుకొని బాయిబట్ట సందర్శించుకొని నిన్న జరిగినటువంటి ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి రామయ్య వారిని దర్శించుకొని మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన సందర్భాలు అయితే కనబడుతున్నాయి. ప్రతి ఇంటికి ఈరోజు కవితమ్మ ప్రతి గడపన అడుగు పెడుతుంది, వాళ్ళ బాధలు హక్కున చేర్చుకుంటుంది. వాళ్ళకి ఏం సమస్య ఉన్నా కానీ నా పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా నేను వాళ్ళ అవసరాలు, వాళ్ళ కనీస అవసరాలు నేను తీర్చే దిశగా నేను పోరాటం చేస్తాను అని మాటిచ్చిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సల్వతులు లేవు. ఎందుకంటే ఒక స్కూల్ కానీ అంటే ఒక బడి కానీ ఇప్పటికీ వీళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు అసలు మౌనం పాటిస్తున్నారు. అంటే ఇంత దౌర్భాగ్యమా అంటే గతంలో 1989, 1990లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను పుట్టినప్పుడు అలా ఉండే ఇలాంటి ప్రాంతాలు ఉండే అప్పుడు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జరిగింది, గవర్నమెంట్ ఎన్నో డెవలప్మెంట్ చేస్తుంది. ఇలాంటి తక్లీఫ్ ఉన్న ప్రదేశాలని ఎన్నో ఖర్చు చేస్తారు, కానీ వీళ్ళ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయరు? ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చెయ్యాలని ఒక సంకల్పం పూనుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన తను చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ ఆదివాసీ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతుంది కవితమ్మ. అలాగే బడులు కానీ ఇక్కడ దవాఖానాలు కానీ ఏవీ లేవు. ఎమర్జెన్సీగా ఏమన్నా అయినా కూడా ఇక్కడ వాళ్ళకి ఏమన్నా పాము కానీ తేలు కానీ ఏదైనా పుట్టిన గర్భిణీ స్త్రీలు కానీ ఎవరున్నా కూడా వాళ్ళకి దగ్గరలో ఆసుపత్రులు లేవు. సత్తుపల్లికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు వస్తుందంట సత్తుపల్లి. అలాంటి సత్తుపల్లి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏవైనా అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంది, అది అంత దూరంలో ఉంది. మరి మారుమూల ప్రాంతంలో కూడా గుడి బడి ఖచ్చితంగా ఉండాలి. గుళ్ళను కూడా ఇంటింటికి ఒక గుడిని పెట్టుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు కవితమ్మ మాకు దేవత అయింది అన్న సందర్భాలు కూడా వాళ్ళ మొహాల్లో చూస్తే కనబడుతుంది. అంత ఆశగా వాళ్ళు నిజంగా ఈరోజు ఒక బంతి భోజనాన్ని కూడా కవితమ్మ మా ఇంటికి వచ్చిందని బంతి భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రేమతోని ఒక విందును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మనం చూడొచ్చు ప్రతి విషయంలో కూడా అంటే ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం చొరవ తీసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సేన ప్రభుత్వం కల్వకుంట్ల కవిత గారు తీసుకున్నారు అని వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. తనను హక్కులో చేర్చుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రాంతంలో నిజంగా ఒక నిమిషం ఉండాలంటే కూడా నిజంగా చెమటలు వస్తున్నాయి. ఇంత తక్లీఫ్ ఉన్న ప్రాంతంలో కూడా కవితమ్మ పర్యటన చేస్తుందంటే ఎంత గర్వించదగ్గ విషయం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు చేసినాక మొట్టమొదటిసారిగా ఆదివాసుల కోసం మరి ఆలోచించిందంటే అమ్మ ప్రేమ గట్లనే ఉంటుందని ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా చాలా ఆనందానికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లి అంటే మన కడుపు చూస్తుంది అంటారు కదా, ఆ కడుపు చూడడానికి ఆదివాసీ ప్రాంతానికి అయితే వచ్చింది కవితమ్మ. ప్రతి ఒక్కరు గడపన ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్కరి ప్రేమని నేను పొందుకోవాలి, నాకు కావాలి వాళ్ళ ప్రేమ అని చెప్పేసి కవితమ్మ అయితే అటువంటి అడవి ప్రాంతంలో కూడా తిరుగుతుందంటే నిజంగా అది మెచ్చుకోదగ్గ విషయం. నాకే ఈ నిమిషం ఉండలేను, కానీ కవితమ్మ తిరుగుతుంది. ప్రతి గడపన ప్రతి ఒక్క ఇంటిని సందర్శిస్తుంది. ఇప్పటివరకు కూడా ప్రసంగం చేసింది కవితమ్మ. ఇక్కడ ఒక అమ్మవారు ఉంది, అమ్మవారిని కూడా సందర్శించే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడున్న నియోజకవర్గం ప్రాంతంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఒక ప్రాంతానికి సందర్శించిన దాఖలాలు అయితే కనిపిస్తలేవు. నాయన ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? వెంకటేష్ అండి. ఏ ఊరు మీది? ఏ ఊరు? నల్లబాడు. వీడికి ఎందుకు వచ్చినావు? ఇవ్వాలి ఇక్కడ అక్క వస్తున్నారని. అక్కని చూడడానికి వచ్చినావా? కవితకు వస్తుందని చూడనీకి వచ్చిండంట. ఎట్లా అనిపించింది అక్క వస్తే? సంతోషంగా ఉందండి. అది సంతోషంగా ఉందా? ఏం చెప్పుకున్నావు అక్కకి? నేనేం చెప్పుకోలేదు, కావాలంటే చూసాం. గుడి దగ్గరికి వెళ్ళాం, గుడి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అది అక్క వచ్చిందని సంతోషంతో అందరం కూడా. వచ్చిరా ఇక్కడికి మీ ఊరికి? వచ్చారండి. ఎవరు వచ్చారు? మా ఊరు నుంచి 30 మంది దాకా వచ్చాము. అక్కని జూనికి 30 మంది దాకా వచ్చిరంట. ఏ ఊరు? ఈ ఊరు ఇది కొత్త గంగారం. కొత్త గంగారంకి కల్వకుంట్ల కవిత గారు వచ్చిరని 30 మంది దాకా పక్క గ్రామం నుంచి ఇక్కడికి వచ్చిర్రు అన్నట్టు. ఇవాళ మీటింగ్ అవుతుంది ఈడ. ఎట్లుంటుంది అన్న మీకు వాతావరణం అన్నీ ఎట్లుంటాయి?
వాతావరణం అంటే తుఫాను గాలి అన్ని చెట్లే ఉన్నాయి. పర్లేదండి. అవి పర్లేదా? వచ్చినా ఏం పండిస్తారు ఇక్కడ మీరు? ఇప్పుడు ఎక్కువ పామాయిల్, మొక్కజొన్న, ఆ, బేరం తోట ఎక్కువ వేస్తారండి, పొగాకు తోట. అవునా. మీకు భూమి ఉందా? కొద్దిగా ఉందండి. అవునా. ఏమెత్తావు భూమిలో? పామాయిల్ మొక్కలు వేసానండి. పామ్ ఆయిల్ తోట పండిస్తారంట వీళ్ళు. మరి గిట్టుబాటు ఉంటుందా మీకు? ఉంటుందండి. 4 సంవత్సరాలు దాటిన కాడ నుంచి ఎకరానికి వచ్చి టన్ను 1 టన్ను దిగుద్ది అప్పటి నుంచి. అది ఒక పంటనే వేస్తారా, ఇంకేమైనా వేస్తారా? అది ఒక పంటేనండి. అవునా. ఆ. ఇక్కడ మీకు స్కూళ్ళు దవాఖానాలు లేవు కదా, మరి ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యేలను ఎవరిని కలిసిన దాఖలాలు లేవా? అందరినీ అడుగుతున్నాం, చేస్తాం అంటున్నారు. ఏది ఎప్పుడు చేస్తారో కూడా తెలియదండి. తెలీదు. ఇవాళ మరి కవితక్క వచ్చింది, మరి ఆమె మాట ఇచ్చింది, నేను గనక వస్తే ఖచ్చితంగా మీకే ముందుగాల వేస్తాను అంటుంది. మరి అక్కకు మద్దతు ఇస్తారా మీరు? ఇస్తాం మేడం. ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఇస్తామండి. ఇవాళ అయితే సంబరం ఉందంట అన్నకి. ఖచ్చితంగా అక్కకే ఓటేస్తా అంటున్నాడు, అక్కనే గెలిపించుకుంటా అంటున్నాడు. అంటే ఎవరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఒక ఆడబిడ్డ వచ్చి కలిసిన దాఖలాలు లేవంటున్నారు. అంటే మీ ఎమ్మెల్యేలు రాలే ఎప్పుడు? వచ్చారండి, వస్తుంటారు నెలకోసారి అట్లా వస్తుంటారు. వచ్చి మాట చెప్పి పోతారా? అంతే. మీ పిల్లలు చదువుకున్నాడు ఏడా ఎడుకోతారు? ఇక్కడికే ఈ ఊరోళ్ళు అయితే వాగొట్టు కూడా వెళ్తారండి. అక్కడ నుంచి అటు ఓట్లపల్లి అండి. ఓట్లపల్లిలో స్కూల్ ఉందా, దవాఖాన ఉందా? దవాఖాన స్కూల్ ఉంది. స్కూల్ ఉంది, దవాఖాన లేదు. మళ్ళీ సత్తుపల్లికి పోవాలా ఈ నుంచి? అశ్వరావుపేట అండి. అశ్వరావుపేట ఎంత దూరం ఉంటాయి, ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? ఓట్లపల్లి నుంచి 6 కిలోమీటర్లు అండి. మరి ఏమన్నా ఎమర్జెన్సీగా అయిందంటే ఎట్లా మీ పరిస్థితి? పరిస్థితి ఏం లేదండి, ఏదో ఒక ఆటో పెట్టుకొని తీసుకెళ్ళిపోవడం అంతే. ఇక లేట్ అయితే పానం పోతుంది. గిట్లుంది భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం చుట్టుపక్కల అన్నీ కూడా ఇవాళ సందర్శిస్తుంది కవితమ్మ, తెలంగాణ రాష్ట్ర సేన ముఖ్య అధ్యక్షురాలు. ఏంటంటే ఆదివాసులను నేను హక్కున చేర్చుకోవాలి అని, వాళ్ళకు మొదట నేను న్యాయం చేయాలి అని ముందంజలో బాయిబట్ట ప్రయాణం పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చింది. ప్రతి గడపన అడుగు పెడుతుంది, ప్రతి ఒక్క బాధలు తెలుసుకుంటుంది. ఇప్పుడు నీ బాధ కూడా చెప్పుకో, లోపలికి పోయి చెప్తుంది. అక్క మాట్లాడింది విన్నావా? విన్నా మేడం. ఎట్లా అనిపించింది? బాగుంది, మంచిగా చెప్పింది. మంచిగా చెప్పిందా? అవునా. అంతేనండి. యాదిలా పెట్టుకుంటావు మరి? గుర్తు పెట్టుకుంటాను. నీ యాదిలా పెట్టుకో. సరే అండి. గుర్తు పెట్టుకుంటావా? అన్న గుర్తు పెట్టుకుంటాడంట. తెలంగాణ రక్షణ సేన అక్క వచ్చినందుకైనా ముఖంలో చూడు సంతోషం ఉందంటే. ఎవ్వరు రాలే, ఒక ఆడబిడ్డ రాలేదు, మా ఊరికి వచ్చిందని సంబరపడతాడు.